హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బివాన్ శివాంష్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అండి. ఈ చికెన్ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. దీనికి ఎవరైనా చేసేవచ్చు. దీనికి మీరు బిర్యానీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ అయితే. ఈ బిర్యానీ వచ్చేసి మీకు నెక్స్ట్ వ్లాగ్లో మీకు రెసిపీ చెప్తానండి. ఫస్ట్ ఏమో చికెన్కి మ్యారినేట్ చేసుకోవాలండి. టేస్ట్ అంతా ఈ మ్యారినేషన్లోనే ఉంటుంది. మీరు ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత ఫ్లేవర్స్ వస్తాయండి చికెన్ కర్రీలో. ఈ మ్యారినేషన్ వచ్చేసి సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్, ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఉంచాలండి సైడ్న. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, జీరా, ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీస్, ఇంకా కొన్ని కర్రీ లీవ్స్ వేసి 1 బే లీఫ్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మధ్యన ఆనియన్స్కి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోన. ఈ ఆనియన్స్ ఏమో మీరు గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుంది. అలా అయిన తర్వాత ఇందులోకేమో ముందుగా మ్యారినేట్ చేసి చికెన్ పీసెస్ ఉంచాం కదండి, అవేమో వేసేసుకోవాలి. ఇక్కడ మేమేమో చికెన్ పీసెస్కి చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసామండి. ఇలా చేస్తే చికెన్ పీసెస్కి బాగా ఫ్లేవర్స్ అన్నీ పడతాయండి. ఇంకా ముక్క కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. పీసెస్ అన్నీ బాగా మిక్స్ చేశాక ఒక 3 minutes వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోన 2-3 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఈ గరం మసాలా పేస్ట్ వేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్స్ అయితే వస్తాయండి. ఇంకా చికెన్లో కొంచెం నాన్ వెజ్ స్మెల్ ఉంటుంది కదా, అది కూడా తినేటప్పుడు అస్సలు రాదండి. ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలండి చికెన్ పీసెస్కి, లేదంటే కింద అంటిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా చికెన్ ఉడికేటప్పుడు ఇల్లంతా మంచి అరోమాతో నిండుతుందండి. ఇక్కడ వచ్చేసి సాల్ట్ ఏమో చిల్లీ పౌడర్ ఈ స్టేజ్లోనైతే యాడ్ చేసుకోవాలండి. మనం మ్యారినేషన్లో కూడా సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం టేస్ట్ చేసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏమో 2 టొమాటోస్ వరకు ప్యూరీ అయితే ఇక్కడ యాడ్ చేసామండి. టొమాటో ప్యూరీ వేసాక బాగా మిక్స్ చేసి ఒక 5 minutes వరకు అయితే కుక్ చేసుకోవాలండి లిడ్ పెట్టి. చాలామందికి టొమాటో టేస్ట్ అయితే నచ్చదండి చికెన్లో, కానీ టొమాటో టేస్ట్ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్స్ అయితే వస్తుందండి. మేమైతే ఎప్పుడు టొమాటో ప్యూరీ అయితే యాడ్ చేసే వండుతాము. టొమాటోస్కి ఏమో 2 minutes వరకు అయితే కుక్ చేసుకోండి. అంత తర్వాత 1 cup వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోండి. చికెన్ పీసెస్ బాగా కుక్ అవ్వాలి కదా, దానికోసం. నెక్స్ట్ ఏమో ఇంక లిడ్ పెట్టి బాగా కుక్ చేసుకోవాలండి. ఒక 10 minutes వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ఫినిషింగ్ టచ్ అండి. లాస్ట్లో కొరియండర్ లీవ్స్ వేయడం వల్ల చికెన్ బాగా ఫ్లేవర్స్ ఎన్హాన్స్ అవుతాయండి. ఈ టైంలోనైతే మీ ఇల్లంతా మంచి అరోమాతో అయితే నిండిపోయి ఉంటుందండి, చికెన్ అరోమాతోటి. ఈ చికెన్ కర్రీకి మీరు చపాతీస్ కానీ, వైట్ రైస్, చికెన్ బిర్యానీ, బగారా రైస్, లేదంటే బ్రెడ్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. అయితే ఈ చికెన్ కర్రీ చాలా నచ్చింది గైడ్. ఈ థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బాయ్.